టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాత్మా గాంధీజీ ఆశయాలు కొనసాగించాలి ఎమ్మెల్యే. పదవ తరగతి విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు. బిజ్వారం శ్రీనివాసరెడ్డి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇన్ఛార్జ్ సరిత. అయోధ్య రామ మందిరం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న గద్వాల వేద పండితుడిని సన్మానించిన గద్వాల ఎమ్మెల్యే. బీజేపీ నేత హత్య కేసులో కేరళ సస్పెన్స్ కోర్టు సంచలన తీర్పు. మహాత్ముడికి నివాళులు అర్పించిన జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇన్ఛార్జ్ సరిత. మా గవర్నమెంట్ లో మమ్మల్ని ఆపుతావా? డీసీబీపై విహెచ్ ఫైర్. గద్వాల మీడియా సమావేశంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు జితేందర్ రెడ్డి. కేశవరం గ్రామంలో బీఆర్ఎస్వి క్యాలెండర్ పంపిణీ. కుష్టి వ్యాధిపై అవగాహన కార్యక్రమం. అమరవీరుల సంస్మరణ దినోత్సవం. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని విహెచ్ఎండి ఆమోదం. రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు 90,000 మంది రాక. అవసరమైతే సిట్టింగ్లు చేంజ్. లోక్సభకు అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు. జాతిపితకు నివాళులర్పించిన జెడ్పీ చైర్పర్సన్. ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజుని కలిసిన ప్రజలు. నెట్టంపాడు గ్రామంలో ఉర్సు మహోత్సవంలో పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య. ఇక వివరాల్లోకి వెళితే, మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలోని జాతిపిత మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా చింతలపేటలోని గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ శాంతికి మార్గదర్శి అని గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. దేశం అంతటిని అహింసా మార్గంలో ఒకే తాటిపైకి తెచ్చే స్వతంత్రాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర వహించిన తన చివరి శ్వాస వరకు శాంతి అహింసా మార్గాలను ప్రచారం చేశారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడని, గ్రామ పంచాయతీలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని, గ్రామాలు అభివృద్ధి చెందాలని స్వచ్ఛ భారత్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవులు, వైస్ చైర్మన్ బాబు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేత గడ్డం కృష్ణారెడ్డి, కౌన్సిలర్ మురళి నాగేందర్ రెడ్డి, పూడూరు కృష్ణ, నరసింహ శ్రీనివాసులు, గద్వాల మండల పార్టీ యూత్ అధ్యక్షుడు వేణు, నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల పరిధిలోని బిజ్వారం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు పరీక్ష సమీపిస్తున్న సమయంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఉదయం సమయంలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ ఇబ్బందులకు గురవుతున్నారన్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు బిజ్వారం శ్రీనివాస్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జి సరిత చేతుల మీదుగా ప్రారంభించారు. అంతకు ముందు పాఠశాల తరగతి గదిలో విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్ బాబు, బిజ్వారం శ్రీనివాస్ రెడ్డి, అమరవాయి కృష్ణారెడ్డి, సత్యారెడ్డి, గోకరన్న, నారాయణ మూర్తి, గోవిందు, కార్యకర్తలు, నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
అయోధ్య రామ మందిరం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న గద్వాల వేద పండితులను సన్మానించిన గద్వాల ఎమ్మెల్యే. అయోధ్య రామ మందిరం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో గద్వాల పట్టణానికి చెందిన వేద పండితుడు ప్రసన్న స్వామి వారు అయోధ్యలో రామ మందిర దేవాలయంలో హోమ కార్యక్రమంలో పాల్గొని అయోధ్య బాల శ్రీరాముని దర్శించుకొని గద్వాలకు విచ్చేసిన సందర్భంగా మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి ప్రసన్న స్వామికి శాలువా కప్పి సత్కరించి ఆశీస్సులను పొందడం జరిగింది. బీజేపీ కార్యకర్త హత్య కేసులో కేరళలో సస్పెన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో 15 మందికి కోర్టు ఉరిశిక్ష విధించింది. నిషేధిత పిఎఫ్ఐ ఎస్డిఐపికి చెందిన 15 మంది కార్యకర్తలకు న్యాయస్థానం శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల పరిధిలోని బిజ్వారం గ్రామంలో సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బిజ్వారం గ్రామంలో గాంధీ విగ్రహానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్ బాబు, బిజ్వారం శ్రీనివాస్ రెడ్డి, అమరవాయి కృష్ణారెడ్డి, సత్యారెడ్డి, గోకరన్న, నారాయణ మూర్తి, గోవిందు, గోపాల్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా గవర్నమెంట్ లో మమ్మల్ని ఆపుతారా బై నువ్వు అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ సాయి చైతన్యపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం ఆయన లాంగర్ హౌస్ లోని బాపు షూట్ లో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వచ్చారు. అంతకు ముందు ఆయన మహాత్మా గాంధీ సమాధి వద్దకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేతలు పేరిక రాజుతో పాటు పరమానందంతో మరో వ్యక్తి అక్కడికి వచ్చారు. వారిని డీసీపీ సాయి చైతన్య లోపలికి అనుమతించలేదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు విహెచ్ఎం కు ఫోన్ సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసుల వద్దకు చేరుకున్న విహెచ్ఎంసీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే 2024 మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడిగా బరిలో ఉండేదే నేనే, గెలిచేది నేనే అంటూ మీడియా సమావేశంలో వెల్లడించారు. సనాతన ధర్మాల్లో దేవాలయాల్లో వేలేసే దేవతా మూర్తుల ప్రాముఖ్యతలతో పాటు వారు పాటించే నియమ నిబంధనలతో సనాతన ధర్మం బతికే ఉందనడానికి నిదర్శనం అయోధ్య బలరాముడి విగ్రహ ప్రతిష్టాపన. కేశవరం గ్రామంలో బీఆర్ఎస్వి క్యాలెండర్ పంపిణీ. మంగళవారం అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలంలోని కేశవరం గ్రామంలో బీఆర్ఎస్వి క్యాలెండర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య, కేశవరం మాజీ సర్పంచ్ ఠాగూర్ కృష్ణ, మాజీ సింగిల్ విండో చైర్మన్ పెద్ద సోమన్న, ఎంపీటీసీ శ్రీనివాసులు, సీట్ లక్ష్మణ, దస్తగిరి, బాలు, కొండన్న, పీకే రామాంజనేయులు, కృష్ణ, గోకరి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్పర్శ కుష్టి వ్యాధి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్కే సిద్ధప్ప మరియు వార్డు కౌన్సిలర్ శ్రీను ఆధ్వర్యంలో కుష్టి వ్యాధి నివారణ గురించి అవగాహన కల్పించారు. కుష్టి వ్యాధి నివారణ కార్యక్రమం గురించి గద్వాల అర్బన్ సెంటర్ వైద్య సిబ్బంది మరియు పీపీ యూనిట్ ఎంసీహెచ్ వైద్య సిబ్బంది ద్వారా ప్రతిజ్ఞ చేయించారు. ప్రతిజ్ఞ అనంతరం కుష్టి వ్యాధితో అంగవైకల్యం కలిగిన వారికి డిపిఎంఓకే కె మల్లికార్జున్ 5 మందికి బ్లాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రవంతి, డాక్టర్ శివన్న, రామకృష్ణ, నరసింహులు, అబ్రహం మరియు సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరులైన అమర వీరుల స్మరణార్థం ప్రతి సంవత్సరం జనవరి 30న అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించిన గద్వాల కలెక్టర్ బిఎన్ సంతోష్ మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయ సమావేశం హాల్ నందు జిల్లా అధికారులందరితో కలిసి స్వతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం జనవరి 30వ తేదీన గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర పోరాటంలో ఎందరో మహనీయులు తమ ప్రాణాలు పణంగా పెట్టి త్యాగం చేసి అమరులుగా నిలిచారని, వారి త్యాగాలను గుర్తిస్తూ భావి తరాలకు తెలియజేయడం మన బాధ్యత అన్నారు. మంగళవారం గాంధీ వర్ధంతి సందర్భంగా అమరులను స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, చిర్ల శ్రీనివాసులు, ఏవో భద్రప్ప, కలెక్టరేట్ సిబ్బంది, జిల్లా అధికారులు, వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని హెచ్ఎండిఏ ఆమోదించింది. అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పరిధి తెల్లపూర్ మున్సిపాలిటీకి చెందిన భూమిలో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు విగ్రహం ఏర్పాటు చేసేందుకు పనులు కొనసాగుతుండగా గద్దర్ అంటే గిట్టని కొందరు వ్యక్తులు, హెచ్ఎండిఏ అధికారులు, పోలీసులు పనులు జరగకుండా చూస్తున్నారని ఆరోపిస్తూ పలు సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ప్రభుత్వం దిగివచ్చి విగ్రహం ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వేములవాడ రాజన్న ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సుమారు 90,000 మంది స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దర్శనానికి 8 గంటలు పట్టింది. ఆదివారమే వేములవాడ చేరుకున్న భక్తులు సోమవారం ఉదయాన్నే ఆలయ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించారు. ధర్మగుండంలో స్నానం ఆచరించి ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామివార్లను దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం జాతర దగ్గర పడడంతో భక్తుల రద్దీ పెరిగింది. గుడి, చెరువు, మైదానం భక్తులు వైవాహికలతో నిండిపోయింది. స్టే ఆర్డర్ కాపీని ఆర్డీఓకు అందజేసిన దరూర్ మండల ఎంపీపీ నజమునసన్ బేగం. ఎంపీపీ వెంబడ కాంగ్రెస్ నాయకులు రాజారెడ్డి, జాకీర్, బండ్ల వెంకటేశ్వర్ రెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహనీయుడికి జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇన్ఛార్జి సరిత ఘనంగా నివాళులు అర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గద్వాల పట్టణంలో గాంధీ చౌక్ నందుగల మహాత్మా గాంధీ విగ్రహానికి పట్టణ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ, స్వాతంత్రం అందించిన మన జాతిపిత మహాత్మా గాంధీ ఆ మహనీయుని ఆశయాలు కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లత్తిపురం వెంకటరామిరెడ్డి, మధుసూదన్ బాబు, ఇసాక్, భాస్కర్ యాదవ్, ఎల్లప్ప, నాగేందర్ యాదవ్, స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షంబీపూర్ రాజని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు మంగళవారం షంబీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అదే విధంగా ఉదయం దినపత్రిక క్యాలెండర్ ను రిపోర్టర్ అనంతరావుతో కలిసి ఆవిష్కరించారు. మండలంలోని నెట్టెంపాడు గ్రామంలో శ్రీ 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 హజరత్ మహబూబ్ సుబానీ ఉర్సు సందర్భంగా గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నెట్టెంపాడు కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్యకి స్వాగతం పలికి దర్గా నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం గ్రామ నాయకులు జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య మరియు నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మైనర్లు వాహనాలు నడిపే చర్యలు తప్పవని గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ విజయభాస్కర్ హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని కృష్ణవేణి చౌక్ లోని వాహనాలను తనిఖీ అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా, నెంబర్ ప్లేట్ లేకుండా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరియు రేపటితో పెండింగ్ చలానాలు చెల్లించడానికి ఆఫర్ రేపటితో గడువు ముగిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ వాహనంపై ఉన్న పెండింగ్లను కట్టుకోవాలని తెలియజేశారు. రహదారులపై ప్రయాణించేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలు పాటించడంతో రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదని అన్నారు. అవగాహన లేని వాహనదారులు నిర్లక్ష్యం వల్ల ఎందరో నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. వేగం కన్నా ప్రాణం మిన్న అని నియమిత వేగంతో వాహనదారులు తమ వాహనాలు నడపాలని సూచించారు. గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ఉద్దేశంతో కొందరు వాహనదారులు హెల్మెట్ వాడకాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించడం వల్లే ప్రమాదాలను నివారించవచ్చని, నియమాలను పాటించాలని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే వాహనదారులను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.